జిందాల్ నిర్వాసితులు ఢిల్లీలో ఉన్న ఆంధ్ర భవనం వద్ద అంబేద్కర్ విగ్రహం కూడల్లో ఆందోళన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు గాని ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్సీ రఘురాజ్ ఆధ్వర్యంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ మరియు విజయనగరం జిల్లా నుంచి వెళ్లిన సుమారు 100 మంది నిర్వాసితులు ఢిల్లీలో 3 రోజులు అయిన శుక్రవారం కూడా నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘురాజ్ మాట్లాడుతూ గత 84 రోజుల సర్వం కోల్పోయిన జిందాల్ బాధితులు మా భూమి వెనుకకిచ్చి ఆదుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన నినాదించారు. ఇప్పటికైనా జంతర్ తర్వాత ధర్నా నిర్వహించామని, నేషనల్ హోమ్ రైట్స్ చైర్మన్ వంటి వారికి మా సమస్యలు తెలియజేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గాని, జిల్లా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు గాని దళిత గిరిజన నిర్వాసితులను కన్నెత్తి కూడా చూడలేదన్నారు. జిందాల్ యాజమాన్యానికి అందరూ అనుకూలంగా మారడంతో తమ గోడు వినిపించేందుకు దేశ రాజధాని ఢిల్లీకి రావాల్సి వచ్చిందని అన్నారు. దళిత గిరిజనులకు ఇవ్వాలి. కంపెనీ కడతానని మోసం చేసిన చందాలపై చర్యలు తీసుకోవాలి. షేర్లు వాటాల పేరుతో మోసం చేసిన చందాలపై చర్యలు తీసుకోవాలి. నిర్వాసుల ఐక్యత, చందాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చందాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గిరిజనులు మోసం చేసి చందాలపై వెంటనే అరెస్ట్ చేయాలి. మా భూములు మాకు వెంటనే ఇవ్వాలి. దళిత గిరిజనుల నుంచి తీసుకున్న భూములు వెంటనే ఇవ్వాలి. కంపెనీ కట్టనందరూ మా భూమి మాకు వెంటనే తక్షణం ఇవ్వాలి. మోసం చేసి భూమి తీసుకున్న చందాలపై చర్యలు తీసుకోవాలి. కంపెనీలో వాటా పేరుతో మోసం చేసిన చందాలపై చర్యలు తీసుకోవాలి. కంపెనీలో సమాన వాటా ఇస్తానని, షేర్లు ఇస్తానని చెప్పి మోసం చేసిన చందాలపై చర్యలు తీసుకోవాలి. నిర్వాసుల ఐక్యత, మా భూమి మాకు వెంటనే ఇవ్వాలి. గిరిజనుల భూమి వెంటనే మాకు ఇవ్వాలి. కంపెనీ కట్టనంతనే మా భూమి మాకు వెంటనే ఇవ్వాలి. నిర్వాసుల ఐక్యత, మోసం కుట్రపూరితంగా భూమి తీసుకున్న చందాలపై చర్యలు తీసుకోవాలి. కుట్రపూరితంగా భూమి తీసుకున్న చందాలపై చర్యలు తీసుకోవాలి. నిర్వాసుల ఐక్యత. ఆంధ్ర రాష్ట్రం నుంచి విజయనగరం జిల్లా నుంచి మరి ఎస్సీ ఎస్టీ రైతులందరూ ప్రభుత్వం అన్యాయంగా తీసుకొని జిందాలకు కట్టబెట్టి 18 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కంపెనీ రాలేదు. మా భూములు మాకు తిరిగి ఇవ్వాలని ఈరోజు ఢిల్లీ వరకు చేరుకొని జంతర్ మంతర్లు నిన్న కార్యక్రమం చేయడం జరిగింది. 18 సంవత్సరాలు తీసుకున్న జిందాల్ కంపెనీ నేటి వరకు ఎటువంటి కార్యక్రమం చేయకుండా మరి ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ తోటి భూ దోపిడీ చేయడానికి, భూ వ్యాపారం చేయడానికి కూడా సిద్ధపడ్డది. దానికి వ్యతిరేకిస్తూ మరి ఏదైతే ఆ జీవోలు ఇచ్చారో, జీవో 14 అవనండి, 892 అవనండి, 178 జీవోస్ అన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ తిరిగి రైతులకి భూ వ్యాపారాన్ని మరి న్యాయం కోసం ఈరోజు ఢిల్లీ వరకు రావడం జరిగింది. మరి అక్కడ రాష్ట్రంలో అటు జిల్లా అధికారులు అవనండి, ప్రభుత్వాలు అవనండి, ఎవరూ కూడా ఈ గిరిజన హరిజనులు పట్టించుకునే పరిస్థితి లేదు. సుమారు 1164 ఎకరాలు ఆ రోజు దౌర్జన్యంగా భూములు తీసుకొని ఇస్తానన్న హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ పేరుతోటి ఇండస్ట్రీ వ్యాపారం చేయడానికి ఈరోజు చూస్తూ ఉన్నారు. మరి మీ అందరం కూడా విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కూడా మరి కంప్లైంట్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ రైతులకు అన్యాయంగా భూములు తీసుకొని కంపెనీ పెట్టలేదు కాబట్టి జీవోలు రద్దు చేసి మళ్ళీ రైతులకు భూములు ఇవ్వాలని మరి మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మాకు అటు ప్రభుత్వం వారు కానీ ఎవరు కానీ ఆంధ్ర రాష్ట్రంలో సహకారం అందించలేదని ఈరోజు ఢిల్లీ వరకు వచ్చి మరి మా నినాదం తెలియజేస్తాం. వీ డిమాండ్ ఫర్ టు గివ్ అవర్ ల్యాండ్స్ బ్యాక్. మా భూములు మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేయాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఇందుకు రఘురాజు. నేను ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ విజయనగరం జిల్లా నుంచి మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.
అలాగే నాతో పాటు సుమారు 80 మంది ఆ ప్రాంతం నుంచి గిరిజనులు హరిజనులు అందరూ ఇక్కడికి వచ్చి మరి ధర్నాలో కూడా పార్టిసిపేట్ చేయడం, మరి వీళ్ళకున్న కష్టాన్ని ప్రజలకి తెలియజేయాలని, కేంద్రానికి తెలియజేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న ఏదైతే 5 పంచాయతీల్లో ఉన్న దళిత గిరిజన భూముల్లో ప్రభుత్వం ఏదైతే సాగు చేసుకోండి అని చెప్పేసి డీ పట్టా ఇచ్చిందో ఆ డీ పట్టాలో మొన్న భూములు మొత్తాన్ని 4 పంచాయతీలు ఉన్న పేదలందరి దగ్గర చందాలు కుట్రపూరితంగా 2006-07 ఆ ప్రాంతంలో తీసుకుంది. ఆ రోజు తీసుకున్నప్పుడు ఆ భూమిలో కంపెనీ కడతామని చెప్పారు. కంపెనీ కడితే మీ పిల్లలందరికీ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఆ మీ పిల్లలందరికీ ఉద్యోగంతో పాటు పూర్తి భరోసాతో ఉపాధి ఉంటుందని చెప్పారు. అదే కాకుండా ఏదైతే భూమి విలువకు సమానమైన షేర్లు ఇస్తామని చెప్పారు. చెప్పి ఈ రోజుకి 18 ఏళ్ళు అయినా సరే కంపెనీ కట్టకుండా అదే భూమిని నేడు రియల్ ఎస్టేట్ పేరుతో, ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ పేరుతో వేరే పెద్దలకి, ఇండస్ట్రియల్ వ్యాపారవేత్తలకి అమ్మడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 80 రోజులుగా ఆంధ్రాలో ఎస్కోట్ నియోజకవర్గంలో ఆందోళన చేస్తున్న ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అక్కడ స్థానిక కలెక్టర్గా పట్టించుకోలేదు. పోలీసులతో దౌర్జన్యం చేస్తూ ఆందోళన కూడా నిర్వహించడానికి ఆటంకపరుస్తున్నారు. దాని నేపథ్యంలో మేము ఢిల్లీ రావాల్సి వచ్చింది. ఎప్పటికైనా సరే పేదల భూమి పేదలకి ఇవ్వకపోతే తాడో పేడో తేల్చుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి, అంతా దళిత పేదల గిరిజనులు కనుక వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ జీ. ఓకే సార్.